నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. ఏపీలో ఆలయాలపై దాడులు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ జీవీఎల్ లేఖ. ఈఎస్ఐ స్కామ్లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం. మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణ తీవ్రంగా ఖండించిన మంత్రి జయరాం. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతల ఆందోళన. అంతర్వేది ఘటనలో అరెస్టులపై ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మండిపాటు. అధికార పార్టీకి సెక్షన్ 144 వర్తించదని ఆగ్రహం. హైదరాబాద్లో బాలిక అదృశ్యం, విషాదాంతం. చెరువులో శవమై తేలిన చిన్నారి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో ఆలయాలపై దాడులను వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, హిందూ దేవతలను అపవిత్రం చేసిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ కేసులను విచారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన తీవ్రతను చూపించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వివరిస్తుందని పేర్కొన్నారు. అమిత్ షాకు ఇచ్చిన లేఖలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అనుసరించడానికి వీలు లేదని, కేంద్ర ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. పట్టుకుని నిన్నేమన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. సరే, సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఏదో 4 నెలల క్రితం అడిగారు, ఇంకా సిబిఐకి ఆర్డర్ ఇవ్వలేదు అన్నారు. మరి ఆ కార్డులతో పాటు దేవాలయాలు కూడా మొన్న నాకెందుకు వచ్చింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లేకుండా సిబిఐకి అప్పచెప్పారు. ఓకే, 4 నెలల క్రితం మీరు అడిగినవి టేకప్ చేయనప్పుడు ఇది కూడా టేకప్ చేయరు కదా. మరి ఆ కార్డుల్లో ఇంకో కార్డు ఇది కూడా పెట్టుకోవచ్చు కదా దేవాలయాల మీద. మనకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకని అది మనం పెట్టుకోలేదు. పోనీ రైల్వే జోన్ కన్నా ఒక కార్డు పెట్టుకోవచ్చుగా, ఒక పక్కన 16వ 17వ. పోనీ ఆ మూల కనపడకుండా మనకు భయం ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నా పట్టుకోవచ్చు. అది కూడా లేదు. కేవలం ఈ 2 ఇష్యూల మీద అది కూడా కోర్టు కొట్టేసింది. కోర్టు ఎందుకు కొట్టేసింది అనేది ఒకసారి పరిశీలించాలి. వాటిలో దాదాపుగా చిన్న పెద్ద కలిపి 40 దేవాలయాల్ని కూల్చేసింది కృష్ణా పుష్కరాల సమయంలో. ఏ రకంగా మరి విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో కూడా ఏ రకంగా మరి క్షుద్ర పూజలు చేశారన్నటువంటి ఆరోపణలు స్వయంగా వారి నాయకులపైన, కుటుంబ సభ్యులపైన. సో సడన్గా చంద్రబాబు నాయుడు గారు కూడా నేనేదో హిందూ దేవాలయాల పట్ల, హిందువుల పట్ల నాకేదో మరి సరైన దృక్పథం ఉన్నటువంటి డ్రామాకు తెరతీశారు. వారిని కూడా ఎవరు నమ్మరు. ఈ 2 పార్టీలు కూడా, ఇటు వైసీపీ అటు టీడీపీ, 2 హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరి రాష్ట్రంలోని హిందువుల్ని, ఆంధ్రప్రదేశ్లోని హిందువుల్ని, మరి స్వదేశంలోనే హిందువుల్ని మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి హిందూస్ని మనం ఏదో వేరే దేశాల్లో ఉన్నామా. ఈ మధ్యనే మనం కొత్త చట్టం చేసాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మరి అక్కడ మైనారిటీస్గా ఉన్న హిందువులు వారు అక్రమాలకు గురవుతున్నారని, వేధింపులకు గురవుతున్నారని ఇవ్వాలని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఎటుపోవాలి? ఆంధ్రప్రదేశ్లో హిందువులకు కూడా దాదాపుగా టీడీపీ, వైసీపీల ధోరణి వలన అలాంటి పరిస్థితే తలెత్తేటువంటి అవకాశం ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించాలని మేము ఈ లేఖ ద్వారా అమిత్ షా గారిని కోరటం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. మరి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా ఈ విషయాలపై మీకు వివరణ ఇస్తారు. వారు మాట్లాడాక ఇక ఈఎస్ఐ స్కామ్లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి కార్తిక్ జైలు నుంచి విడుదలయ్యాక మంత్రి కుమారుడు ఈశ్వర్కి పుట్టినరోజున ఖరీదైన కార్ని బహుమతిగా అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పారు. ఈ ఫోటోలను మీడియా ముందు ప్రవేశపెట్టిన అయ్యన్న తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మంత్రి జయరాంని పదవి నుంచి తప్పించాలని అయ్యన్న డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడికి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి విధించారని చెప్పారు. బీసీలను టార్గెట్ చేసి అనవసర కేసులు పెడుతున్నారని చెప్పారు. తెలుగుపల్లి కార్తిక్ ఇచ్చింది బర్త్డే గిఫ్ట్ కాదని, అది ముమ్మాటికి లంచమని చెప్పారు. దీనిపై సీఎం
జగన్ స్పందించాలన్నారు. సీఎం నియంత్రణ వ్యవహరిస్తున్నారని, ఇందిరా లాంటి నాయకులే కనుమరుగయ్యారని ఫైర్ అయ్యారు. ఎక్కడైనా అవినీతి జరిగితే కాల్ సెంటర్కు కాల్ చేయమని సూచించిన నెంబర్కు అయ్యన్న పాత్రుడు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, పూర్వం సామెత ఉంది, ఆవు చేయిలో మేస్తే దూడ కట్టు మీద మేస్తుందా అని. మరి ఆవుతో పాటు దూడ కూడా చేయిలో మీద మేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి విపరీతంగా చేస్తూ ఉంటే మంత్రులు ఊరుకుంటారండి? మంత్రులు కూడా పోటీ పడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవినీతి చేస్తే మనం కనీసం సకానికన్నా వెళ్ళాలి కదా, దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందరూ కూడా. దాంట్లో నేను మాట్లాడేది కార్మిక శాఖ మంత్రి జయరాం గురించి. తర్వాత కొన్ని విషయాలు చెప్తాను అతని గురించి. ముందు కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. ఏంటంటే ఈఎస్ఐ కేసులో పెద్దలు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రం అంతా తెలుసు, ఇతర రాష్ట్రాలకు దేశం అంతా తెలుసు ఏ విధంగా అరెస్ట్ చేశారని. ఏంటి కారణం? అతను మంత్రిగా ఉన్నప్పుడు రూపాయలు దుర్వినియోగం చేశారు అచ్చెన్నాయుడు గారు అని చెప్పి అభియోగం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఏసీబీని దర్యాప్తు చేయమని, దర్యాప్తు కూడా కాదు ఇమీడియట్గా అరెస్ట్ చేయమని రాత్రి మీద ఇంటికి పంపించి పోలీసుల్ని కనీసం 200-300 పోలీసులు పంపించి గోడ దుంకి ఏ విధంగా అరెస్ట్ చేశారో అందరూ చూశారు. ఏ ఆధారం ఉన్నాయో మీరు అరెస్ట్ చేశారండి? కనీసం అరెస్ట్ చేసే ముందు చట్ట ప్రకారంగా నోటీస్ ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఉండాలి కదా. నోటీస్ ఇవ్వకుండా, ఆధారాలు లేకుండా రాత్రి అరెస్ట్ చేసి ఆపరేషన్ చేసుకొని బాధపడుతున్న వ్యక్తిని కారులో ఎక్కించి విజయవాడ 10 గంటలు 12 గంటలు తిప్పుకుంటూ తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ఆపరేషన్ జరిగింది కాబట్టి కోర్టు ఏదో హాస్పిటల్ పెట్టింది అనుకోండి, కస్టడీలో ఉంచి హాస్పిటల్ ఇచ్చారు, అది వేరు. 75 రోజులు హింసలు పెట్టారు. ముందేమన్నారండి? అచ్చెన్నాయుడు గారు కోట్లాది రూపాయలు అవినీతి చేశారని చెప్పారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కోట్లాది రూపాయలు కాదు, వందలాది కోట్లు దోచుకున్నారని చెప్పారు. నరేష్ పూర్వం సామెత ఉంది, ఆవు చేయిలో మేస్తే దూడ కట్టు మీద మేస్తుందా అని. మరి ఆవుతో పాటు దూడ కూడా చేయిలో మీద మేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి తనపై తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న బెంజ్ కార్ తన కుమారునిది కాదని స్పష్టం చేశారు. కేవలం కారు పక్కన ఫోటో దిగాడని, హెలికాప్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫోటో తీసుకుంటే అది మనదే అవుతుందని ఆయన ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలు అవివేకమని, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈరోజు అయ్యన్న పాత్రుడు నా పైన కానీ నా కుమారుని పైన కానీ అభియోగం మోపాడు. ఆ అభియోగం తప్పుడు ప్రచారం అని చెప్పేసి నేను చెప్పగలను. ఈరోజు బెంజ్ కారుతో నా కొడుకు ఉన్నాడు. ఆ ఫోటో తీసి
ఆ బెంజ్ కారు ఈశ్వర్దే అని చెప్పేసి చెప్పడం చాలా బుద్ధి లేని మాటలని నేను చెప్పగలను. ఎందుకంటే నా కుమారుడు ఈశ్వర్ హెలికాప్టర్ పక్కలో నిలుచుకుంటాడు, ఆ హెలికాప్టర్ కూడా నాదే అవుతుందా? విమానం పక్కలో నిలుచుకుంటాడు, ఆ విమానం కూడా నాదే అవుతుందా? ట్రైన్ పక్కలో నిలుచుకుంటాడు, ట్రైన్ కూడా నాదే అవుతుందా? బుద్ధి లేకున్నా అయ్యన్న పాత్రుడు, నీకు బుద్ధి ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావా? కింద పైన తెల్లగైపోయింది నీకు. ఒక మనిషిని ఒక మంత్రిని విమర్శించేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆ ఫోటో ఏముంది, ఫోటో దిగినాడు, ఆ ఫోటో దిగిన వ్యక్తి నా కొడుకే. అయినా కూడా నా కొడుక్కి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫేస్బుక్లో అయితేనేమి, ఇంకో అయితేనేమి, డైరెక్ట్ అయితేనేమి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్కి ఎవరో ఒక ఫ్యాన్స్ వచ్చి, అన్న నీ చేతుల మీద నాకు ఇవ్వండి, నాకు బాగుంటుంది, నాకు ఇంకా ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆ పిల్లోడు ఆయన నా కొడుకుతో చేతితో నుంచి ఇచ్చాడు ఆయనకి, కార్తిక్కి. మీరు చూపించిండే నా కొడుకు ఒక ఫోటో ఒకటి చూపించినారు, కానీ ఇంకా నా 5-6 ఫోటోలు ఉన్నాయి. ఆ కార్తిక్ ఉండే ఫోటోలు, వాళ్ళు బ్రదర్స్ ఉండే ఫోటోలు ఉన్నాయి. ఏదో హైదరాబాద్లో కలిసినాడు, ఆ ఫోటో నాకు అన్న ఈరోజు కారు తీసుకుంటున్నాను మీరు కీయండి అన్నప్పుడు ఆయన ఫోటో దిగాడు. అంతేగాని ఈరోజు ఈ చండాలమైన వార్తలు మీరు చెప్పడం. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను అడ్డుకోవడానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో పలు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండించిన నేతలు ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, హిందూ దేవాలయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. విష్ణువర్ధన్ రెడ్డి గారిని వెంటనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే అంతర్వేదికి బయలుదేరుతుండగా ఈ దొంగ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడ ఉంచారో తెలియకోకుండా వాళ్ళు నిర్బంధిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్తోంది, ఈ అక్రమ అరెస్టులను వెంటనే అరెస్టు చేయకుండా వాళ్ళు బేషరతుగా విడుదల చేయాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయవలసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజల మీద, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ, మరోవైపు హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యలకి పాల్పడుతూ ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక గుడి మీద ఏదో రకంగా హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటికి బాధ్యులైనటువంటి వారిని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి శిక్షించవలసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకుల్ని ఈరోజు ప్రశ్నించడమే తప్పుగా భావించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు హిందూ దేవాలయాలు. హైదరాబాద్లో బాలిక అదృశ్యం విషాదంతంగా మారింది. సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న బాలిక చెరువులో శవమై తేలింది.
బాలిక డెడ్ బాడీని పోలీసులు జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది బయటికి తీశారు. నాలలో పడిపోయిన బాలిక 3 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి బండ చెరువుకు చేరింది. రాత్రి సైకిల్పై బయటికి వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. అప్పటి వరకు తమ పాప ఏదో చోట క్షేమంగా ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి మరణం వార్త విని కుప్పకూలిపోయారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప సైకిల్పై బయటకు వెళ్లిన ఫుటేజ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సుమేధ సైకిల్ నాలాల్లో దొరకడంతో నాలాలో కొట్టుకుపోయిందేమోనని అధికారులు పోలీసులు జోరుగా గాలింపు చర్యలు చేపట్టారు. బండ చెరువులో సుమేధ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు పాప డెడ్ బాడీని అప్పగించానన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన జైలు శాఖ పెట్రోల్ పంపును అడిషనల్ డీజీపీ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా పెట్రోల్ బంక్ ఆవరణలో చెట్లు నాటారు. జైలులో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు ఉపాధి కోసం ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బంకులో పనిచేసేందుకు శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు. దాదాపు 240 మంది ఖైదీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారని వివరించారు. బంకులో ఎలాంటి ఫ్రాడింగ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రధాన ఉద్దేశంతో పెట్రోల్ పంప్ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇది 3వ పెట్రోల్ బంక్. మనకు మహబూబ్నగర్లో ఒకటి ఉంది, తర్వాత నాగర్ కర్నూలులో ఒక బంకు, ప్లస్ ఇక్కడ ఒకటి ఓపెన్ చేసాం ఈరోజు. తర్వాత ఒక నెల 15 రోజుల్లో ఇంకొక బంకు మనం కల్వకుర్తిలో కూడా రెడీ అవుతుంది. అది కూడా ఓపెన్ చేస్తాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన ప్రిజనర్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 ఉన్నాయి, ఇది 21వ బంక్. ఇది 240 మంది రిలీజ్ అయిన ఖైదీలకి ఇక్కడ మేము ఉపాధి కల్పిస్తాం. మఫ్సెల్స్లో వచ్చి నెలకు 12,000 జీతం ఇస్తున్నారు. అదే హైదరాబాద్ సిటీలో స్కౌట్స్టర్స్లో అయితే 15,000 సాలరీ ఇస్తున్నారు. ప్లస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు మళ్ళీ క్రైమ్ దగ్గర పోకుండా కొంతకాలం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పంట రుణాలు రెన్యువల్పై అవగాహన సమావేశం నిర్వహించినట్టు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి జాబితాను బ్యాంకులు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. కాగా పంట రుణాలు రెన్యువల్ చేస్తే రుణమాఫీ వర్తించదని అపోహ వీడాలని రైతులను కోరారు. పంట రుణాలు తీసుకున్న సంవత్సరంలోపు రెన్యువల్ చేసుకుంటే వడ్డీ రాయితీ వస్తుందని తెలిపారు. అలాగే రెన్యువల్ చేసిన ప్రతిసారి 10% నుంచి 30% పెంచి ఇస్తారని బ్యాంకర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్, సర్పంచ్ బోసా సునీత, నరహరి, రైతు సమన్వయ సమితి సభ్యులు కన్నా పోషెట్టి, పుప్పాల విద్యాసాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే రుణమాఫీకి జరగాల్సిన జరిగిపోయింది. లిస్టు తయారైంది. ఎంత బాకీ ఉంటే డిసెంబర్ 2018 లోపు తీసుకున్నాను. నేనున్న 2017లో 20,000 తీసుకున్నా. 2018 డిసెంబర్ నాడు 24,500 అయింది. వాళ్ళకందరికీ ఒకటే విధంగా మాఫీ అయిపోయింది. అట్లా ఒక 30-40 మందే ఉంటాయి. ఎందుకంటే మన రుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా 50,000, 60,000 ఉంటుంది. సొసైటీలు 20,000, బ్యాంకులు. విశాఖపట్నం జిల్లా అరకులోయలో వైఎస్ఆర్ ఆసరా ముగింపు వేడుకలో ఘనంగా జరిగింది. కరోనా మహమ్మారి భయపెడుతున్నా మాపై కరోనా జగనన్నకు జై కొట్టాలనే ఆకాంక్షతో వాహన సదుపాయాలు లేకున్నా భారీగా తరలి వచ్చినట్టు మహిళలు తెలిపారు. జగనన్నకు జన వినిరాజనలు, తింసా నృత్యాలతో, మేళతాళాలతో, డప్పుల మోతతో అరకు పూర్వ వీధులు దద్దరిల్లాయి. అరకు ఎమ్మెల్యే పాల్గొన్న అద్భుతమైన తింసా నృత్యానికి ఆశ్చర్యపోయిన మహిళలు ఎమ్మెల్యేతో కలిసి తింసా నాట్యం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మన
చేయుతని వైఎస్ఆర్ ఆసరాని మన జగనన్న మహిళ కొరకు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. నిజంగా మన దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి మేము అసలు ఎన్నుకున్నాము. అక్క చెల్లెల యొక్క బాధల్ని పాదయాత్రలో ఏదైతే నేను విన్నాను అనే ఒక మాటతో ఈ దినాన మాకు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా గాని చేయూత మాకు అందించున్న జగనన్నకి మేమెంతో మా జీవితాంతం రుణపడి ఉంటాము. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మన దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారని మేము అనుకుంటున్నాము. అసలు దేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. మేము అసలు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అసలు పనిని ఎరగని రీతిలో మా ఒక జగనన్న ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టున్నారు. అలాగే ఎలా ఉన్నారు, ఏ కష్టాలతో ఉన్నారు అనేసి ప్రతి గ్రామానికి వెళ్ళి పాదయాత్రలోని మహిళా సంఘాల ద్వారా అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉండేటప్పుడు అన్న వెళ్ళారు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాట నిలబెట్టి చప్పట్లకు సహకరించండి జగనన్నను. అలాగే ముఖ్యంగా ఉద్దేశించి మన కోసం వైఎస్ఆర్ ఆసరా ద్వారా మనం ఎన్నో హైదరాబాద్కు చెందిన ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ విగో కేర్ కోవిడ్-19తో పోరాడుతున్న ఆసుపత్రులు, డాక్టర్లు, పేషెంట్ల శ్రేయస్సుకై నూతన ఆవిష్కరణ చేపట్టింది. కోవిడ్-19 రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అనే ప్లాట్ఫారంను ప్రారంభించింది. ఈ మేరకు విగో కేర్ సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి పోరాటంలో డాక్టర్లు, పేషెంట్ల సంరక్షణకు డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించామని, దీనివల్ల డాక్టర్లకు, పేషెంట్లకు ఎలాంటి హాని జరగకుండా వైద్యం చేయవచ్చని తెలిపారు. దీనిని మొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించి మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్ వైద్య విధానాన్ని వ్యాప్తి చెందాలన్నదే మా ఉద్దేశమని తెలిపారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా సంస్థ తమతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. రెస్పిరేటరీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ వి టేక్ పర్ మినిట్, నిమిషానికి ఎన్నిసార్లు బ్రీత్ చేస్తున్నాం, ఆక్సిజన్ సాచురేషన్, స్కిన్ టెంపరేచర్, ఈసీజీ, all these vital parameters automatically go to the cloud. When they go to the cloud, we have our ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, పోత్గల్ గ్రామాల రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లే రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సర్వసభ్య సమావేశానికి వస్తున్న ఎంపీపీ శరత్రావు, ఆర్ఎస్ఎస్ గోపాలరావు వారితో మాట్లాడి రోడ్డు నిర్మించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో రహదారిపై భారీ గొయ్యి ఏర్పడింది. రహదారిపై టిప్పర్ వాహనం వెళ్తుండగా రోడ్డుపై ఒక్కసారిగా గొయ్యి ఏర్పడిందని ట్రాఫిక్ సిఐ తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని పక్కకు నిలపడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ను మళ్లించినట్లు సిఐ వివరించారు.
ఆఫీసర్ ఉంటారు, కానిస్టేబుల్ ఆఫీసర్. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటే అదే మన టిప్పర్ ఒకటి, హెవీ లోడ్ టిప్పర్ ఒకటి ఇటు పోతూ ఉంటే సడన్గా టైర్ల కింద రోడ్డు కుంగిపోయింది. అంటే స్వింగ్ హోల్ ఫామ్ అయింది అన్నట్టు. లక్కీగా డ్రైవరు వెహికల్ మూవ్ చేసుకుని పోవటం వల్ల ఆ వెహికల్కి ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎటువంటి ఆస్తి నష్టం కూడా లేదు. కాకపోతే దీనివల్ల ఇటు స్ట్రైట్కి పోయే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. దానికోసమని మేము ఈ డివైడర్ ఓపెన్ చేసి అట్నుంచి వచ్చే ట్రాఫిక్ని వదిలేసి అప్పుడు అది ఆపుతున్నాము. ఇక ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదని, ప్రజలు ప్రాణాలు కోల్పోయే వరకు ప్రభుత్వం స్పందించే విధంగా లేదని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండల అధ్యక్షులు గోసుల నారాజ్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రోడ్డు నిర్బంధం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 6 నెలలుగా రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదని, ఇకనైనా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి డైవర్షన్లలో మట్టి వేయడము, మొరం వేయకపోవడం వల్ల మరి ప్రజలు కానీ ఏ కొద్ది చిన్నపాటి వర్షాలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు అక్కడ. మరి మొన్న చూసినట్టయితే మొన్న నైట్లో ఒక ఆటో కూడా అక్కడ వరిలో పంట అయిపోవడం జరిగింది. అలాగే రోజు కొన్ని ఆటోలు నష్టపోతున్నారు. వ్యక్తులు కూడా సైకిల్ మోటార్లు కూడా స్లిప్ అయి పడిపోవడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మన గ్రోత్కు బోత్ కాన్స్టిట్యూన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాఠోడ్ బాబురావు ఎమ్మెల్యే గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నేను కూడా చేస్తాను, నేను కూడా ప్రయత్నం చేస్తాను, వర్షంకు నేనేం చేయలేను, నేనేం దేవుడి బిడ్డలు కాను అన్నటువంటి విషయాలను ఆయనకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. మీరు దేవుడి బిడ్డలు కాకపోవచ్చు, మీరు దేవుళ్ళు కాకపోవచ్చు ఎమ్మెల్యే గారు. కాబట్టి మీకు ఓట్లేసిన దేవుళ్ళు ప్రజలే. కాబట్టి ఆ దేవుళ్ళను రక్షించాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది, బోతు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మీద ఉన్నదని చెప్పేసి మేము ఈ ద్వారా టీఆర్ఎస్. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్ ఆరంగర్లో గల మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ యాసిన్ అయూబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్టేట్ సెక్రటరీ జి నాగేందర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వెంకటేష్, దుర్గేష్, తెరేసా నేతలు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం మన్పాహడ్ గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం స్లాబ్ నిర్మాణ పనులకు సర్పంచ్ వర్రె మధు, ఎంపీటీసీ మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్ మండల టీఆర్ఎస్ నాయకులు చేవెళ్లి నియోజకవర్గ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజానికాన్ని మరిన్ని సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఆలయాలపై దాడులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ జీవీఎల్ లేఖ. ఈఎస్ఐ స్కామ్లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం, మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణ తీవ్రంగా ఖండించిన మంత్రి జయరాం. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతల ఆందోళన, అంతర్వేది ఘటనలో అరెస్టులపై ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మండిపాటు, అధికార పార్టీకి సెక్షన్ 144 వర్తించదని ఆగ్రహం. హైదరాబాదులో బాలిక అదృశ్యం విషాదాంతం, చెరువులో శవమై తేలిన చిన్నారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.